వెల్కమ్ టు బాసరా ఇన్స్టిట్యూట్. నా పేరు దాసరి శ్రీనివాస్, బాసరా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. తెలంగాణలో త్వరలో 12,000 ఉపాధ్యాయ ఖాళీలు ప్రభుత్వం భర్తీ చేయబోతుంది. ఈ 12,000 ఖాళీలు గురుకులాలలో, మోడల్ స్కూల్స్లో అండ్ డిఎస్సి ద్వారా భర్తీ చేయబోతుంది. ఖాళీలు సుమారుగా ఒక డిఎస్సిలోనే ఆల్రెడీ గవర్నమెంటే, ఉప ముఖ్యమంత్రి గారే 5,000 నుంచి 6,000 ఖాళీలను భర్తీ చేయబోతున్నామని వారే ప్రకటించారు. అదేవిధంగా గురుకులాలలో 1,500 నుంచి మోడల్ స్కూల్స్లో 1,500 నుంచి 2,000 ఖాళీలు ఉన్నాయి. గురుకులాల్లో సుమారుగా 5,000 నుంచి 6,000 ఖాళీలు ఉన్నాయి. సుమారుగా అప్రాక్సిమేట్లీ ఒక 12,000 ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయబోతుంది. ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది అది గవర్నమెంట్ అన్ని ఒకేసారి ఇస్తుందా, ముందుగా డిఎస్సి ఇచ్చి తర్వాత గురుకులాలు మోడల్ స్కూల్స్ ఇస్తుందా మనం చెప్పలేము. కానీ అన్ని నోటిఫికేషన్లు అయితే త్వరలోనే రాబోతున్నాయి. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ క్లియర్ అయిపోయింది కాబట్టి ఇంకా నోటిఫికేషన్స్ అనేది ఆగవు. కొన్ని ముందు కొన్ని తర్వాత వచ్చిన 100% ప్రభుత్వము అంటే ఉపాధ్యాయ ఖాళీలు అయితే సుమారుగా 1,000 అటు ఇటు ఉన్న 10 నుంచి 12,000కు ఖచ్చితంగా ఉన్నాయి. మీకు కూడా తెలుసు అవి. ఎందుకంటే గురుకులాలలో 2,850 ఖాళీలు ఉన్నాయని పేపర్లో కూడా చాలాసార్లు చూసినాం. కానీ అంత ఎక్కువ కూడా ఉన్నాయి. ఎందుకంటే గురుకులాలలో మన దగ్గర ఉన్నటువంటి ఎంతోమంది గురుకులా సాధించినటువంటి అభ్యర్థులు దాదాపు 1,000 మంది గురుకులాన్ని వదిలిపెట్టి వాళ్ళు డిఎస్సికి కూడా వెళ్ళిపోవడం జరిగింది. అలాంటి ఎన్నో ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరు 4-5 జాబ్ సంపాదించారు. అవన్నీ ఖాళీలు బ్యాక్లాగ్ ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఒక 4,000 పైన నుంచే ఉన్నాయి. ఇంకా కొన్ని గురుకులాలలో స్ట్రెంత్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ పోస్టులే అవసరం ఉంది. ప్రమోషన్స్ కూడా ఇచ్చారు కాబట్టి ఎక్కువ మొత్తంలో ఖాళీలు అనేవి కనిపిస్తున్నాయి. ఒక 5,000 నుంచి 6,000 ఖాళీలు గురుకులా ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా బిఎడ్ అభ్యర్థులకే. ఈ 10-12,000 ఖాళీలలో బిఎడ్ అభ్యర్థులకే దాదాపు 62 అంటే ఒక 6 నుంచి 8,000 ఖాళీలు. ఈ 12,000లో 6 నుంచి 8,000 ఖాళీలు బిఎడ్ అభ్యర్థులకే ఉన్నాయి. అంటే ఇది ఒక మంచి అవకాశం మళ్ళీ ఒకసారి. ఎందుకంటే 2022-23లో డిఎస్సి గురుకులాలు మిస్ అయిన అభ్యర్థులు చిన్న మిస్టేక్స్ చేయడం మూలంగా, మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయడం మూలంగా ఉద్యోగానికి దూరం అయ్యారో నేను కొన్ని క్లిప్స్ ఇస్తాను. బాసరా ఇన్స్టిట్యూట్లో ఉద్యోగం సాధించినటువంటి అభ్యర్థుల యొక్క కొన్ని క్లిప్స్ ఇస్తాను, మీరు చూడండి. ఒక్కొక్క అభ్యర్థి 2012లో రాసిండ్రు, 2017లో డిఎస్సి రాశారు, 2017 గురుకులాలు రాశారు, 2018 గురుకులాలు రాశారు. కంటిన్యూగా వాళ్ళు సక్సెస్ కాలేదు. కానీ ఎక్కడో వాళ్ళు ఒక దగ్గర ఎక్కడో ఒక ఏరియా వీక్ ఉండి ఒక స్మార్ట్ వర్క్ అనేది లేకుండా కష్టపడుతున్నారు పాపం. కానీ వాళ్ళకు కావాల్సిన ఎక్కడో ఒక చిన్న లోపం మూలంగా ఒక మిస్టేక్, ఒక స్మార్ట్ వర్క్ లేక చాలామంది అభ్యర్థులు కష్టపడుతున్నారు కానీ సక్సెస్ కాలేకపోయారు. అలాంటి అభ్యర్థులు ఎంతోమంది వాళ్ళ మీరు బాసరా ఇన్స్టిట్యూట్లో సక్సెస్ అయ్యారు. కొందరు 10-12 సంవత్సరాలు ఈ ఫీల్డ్కే సబ్జెక్టుకే దూరంగా ఉన్నటువంటి అభ్యర్థులు. ఒక మేడం అయితే ఏకంగా 18 సంవత్సరాలు తన సబ్జెక్టుకు దూరంగా ఉండి కూడా మా దగ్గర బాసరా ఇన్స్టిట్యూట్లో ఇవాళ సక్సెస్ కాగలుగుతున్నారు. ఇలాంటి ఎన్నో కొన్ని వేలాది మంది కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కాంబినేషన్, అద్భుతమైన ఫ్యాకల్టీ కాంబినేషన్ ఉంటుంది. ఎంతోమందికి ఉద్యోగాలు రావడానికి కారణమైంది బాసరా ఇన్స్టిట్యూట్. కొన్ని వేలాది వాళ్ళని ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దిన సంస్థ బాసరా. బాసరా అంటే క్వాలిటీ, ఒక నాణ్యత, ఒక బ్రాండ్. అంతే, ఒక నాణ్యత, ఒక బ్రాండ్ బాసరా. అలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నటువంటి సంస్థ బాసరా. కొత్త అభ్యర్థి ఫిజికల్ సైన్స్ అభ్యర్థి అనుకుంటాడు, ఆ తెలుగు మీడియం అభ్యర్థి ఇంగ్లీష్ రాదనుకుంటాడు. అలాంటి అభ్యర్థి రేపు డిఎస్సి కానీ గుట్లంగా రావాలంటే నువ్వేం అడ్వైజ్ చేస్తావు? కంపల్సరీ అతను కోచింగ్కి వెళ్ళాలి సార్. ఆ కోచింగ్ కూడా బాసరా ఇన్స్టిట్యూట్లో మాత్రమే జాయిన్ కావాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కానీ మేనేజ్మెంట్ కానీ పర్ఫెక్ట్గా మనకి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి సూచనలు అయినా కానీ మంచిగా ఇస్తారు. ఇక్కడ ప్రతి క్వశ్చన్ ఈజీగా అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ. నేను కూడా ఆల్రెడీ తెలుగు మీడియం స్టూడెంట్ నేను యాక్చువల్లీ, అయినా కానీ ఇంగ్లీష్ మీడియంలో క్రాక్ చేయగలిగాను సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దాసరి శ్రీనివాస్ సార్. 2023 ఈ యొక్క గురుకుల ఫలితాలలో మన బాసరా విద్యార్థి కరీంనగర్ చెందినటువంటి ప్రభాకర్ టీజీటీ ఫిజికల్ సైన్స్ లో విజయం సాధించాడు. మరి ఎలా ప్రిపేర్ అయ్యాడు, ఎలా చదివాడు, ఎన్ని గంటల సమయం కేటాయించాడు, ఎలాంటి గైడెన్స్ పొందాడు అనేది ప్రభాకర్ మాటలోనే మీతో. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాసరా ఇన్స్టిట్యూట్కి
వెరీ వెరీ థ్యాంక్ఫుల్. కోచింగ్ జాబ్ రావాలంటే కోచింగ్ తప్పనిసరా? తప్ప అంటే నేను ఇదివరకు 2 సార్లు మిస్ అయింది సార్. ఎక్కడ మిస్ అయింది? 2012 DSC మిస్ అయింది. 12 DSC ఎలా మిస్ అయింది అంటే తప్పు ఏం చేసినావు అక్కడ? అంటే మెథడాలజీ అంటే ఓన్ గా ప్రిపరేషన్ సార్. 12 DSC మిస్ అయినాక ప్రభాకర్ 2023 తెలంగాణ గురుకుల ఫలితాలలో 5 ఉద్యోగాలు సాధించినటువంటి బాసరా అభ్యర్థి నాగర్ కర్నూలు చెందినటువంటి షర్మిల మనతో ఉన్నారు. ఒక్క ఉద్యోగం సాధించాలని తపన పడుతున్న నేటి తరుణంలో మరి ఇంత కాంపిటీషన్ లో కూడా తాను 5 ఉద్యోగాలు ఎంపిక కావడం అనేది అంత ఆషామాషి అంశమైతే కాదు. తాను ప్రిపరేషన్ లో ఎలాంటి మెలకువలు పాటించింది, 2 JL, 1 PGT, 2 TGTలలో తాను విజయం సాధించింది. అవి కూడా స్టేట్ లో మంచి ర్యాంకులు సాధించింది. తన యొక్క ప్రిపరేషన్ విధానం ఎలా సాగిందో ఆ మాటల్లోనే విందాం. ఓకే, 2 సబ్జెక్టులు అని చెప్తున్నారు కదా. ఫస్ట్ ప్రిపరేషన్ చేసే కన్నా ముందు సిలబస్ ని ఫస్ట్ మొత్తం అనాలిసిస్ చేసుకోవాలి. సిలబస్ అనాలిసిస్ వల్లనే నేను 2 సబ్జెక్టులు క్రాక్ చేయగలిగిన. రెండిట్లో కామన్ గా ఉన్న మెథడ్ ని బాగా స్టడీ చేశాను. అందులో 80 అబోవ్ తెచ్చుకోవడం వల్ల నాకు 2 క్రాక్ చేయడం చాలా ఈజీ అయింది. రైట్. 2023 తెలంగాణ గురుకుల ఫలితాలలో JL బాట్నీ విజయం సాధించినటువంటి బాసరా అభ్యర్థి యశోద మనతో ఉన్నారు. మరి వారి యొక్క విజయ ప్రస్థానంలో ఈ సంస్థ గాని వారి ప్రిపరేషన్ విధానం గాని గైడెన్స్ గాని ఎలా తోడ్పడిందో వారి మాటల్లో వినేటటువంటి ప్రయత్నం చేద్దాం. నాకు బాసరా ఇన్స్టిట్యూషన్ చాలా బూస్ట్ ఇచ్చింది. ఎందుకంటే నేను అసలు ఆన్లైన్ లో వన్ వీక్ తీసుకున్నాను కానీ నాకు ఏం అంత ఎంకరేజ్మెంట్ గా అంతగా మంచిగా అనిపించలేదు. కానీ ఆఫ్లైన్ లో ఇక్కడ తీసుకున్నప్పుడు బాసరాలో నాకు చాలా గైడ్ లైన్స్ ఇచ్చింది, చాలా బూస్ట్ ఇచ్చింది. ముఖ్యంగా నాకు ఫస్ట్ టైం నేను కోచింగ్ రావడము, నెక్స్ట్ ఎలా చదవాలి అనే సిలబస్ పేపర్ ఉండడము, తర్వాత వాళ్ళు స్టెప్ బై స్టెప్ చెప్పడము, ఒక కోచింగ్ ఉంటుందని ఏమీ తెలియదు, నథింగ్, ఐఎమ్ జీరోతో నేను వచ్చాను. ఇక నుంచి జాబ్ తీసుకొని నేను వెళ్తున్నాను అంటే బికాస్ ఆఫ్ బాసరా. సో బాసరాలో నేను 2 months మాత్రం నాకు కోచింగ్ ఇచ్చారు. 1 month లో నేను హార్డ్ వర్క్ చేయడము, సార్ వాళ్ళ ఎంకరేజ్మెంట్, సార్ వాళ్ళు ఇచ్చిన ఆ నోట్స్ నాకు చాలా యూస్ఫుల్ అయింది. కంటెంట్ లో 6 మార్క్స్, 6 మార్క్స్ ఓన్లీ. ఎందుకంటే 12-13 years గ్యాప్ తర్వాత నేను చదివాను. డిగ్రీ తర్వాత 12-13 years గ్యాప్. MBA చేసిన ఆ రిలేటెడ్ జాబ్ చేశాను, టీచింగ్ ఫీల్డ్ కి సంబంధం. అయితే నేను మా అక్క సపోర్ట్ తో కరోనా తర్వాత టీచింగ్ కి వెళ్ళామని చెప్పింది. అప్పుడు నేను TGT ఇంగ్లీష్ గా జాయిన్ అయ్యాను. యాక్చువల్ గా మైనార్టీ గురుకుల మైనార్టీ స్కూల్లో అవుట్ సోర్సింగ్ గా జాయిన్ అయ్యాను. అప్పుడు అందరు అన్నారు, మా కొలీగ్ ఉంది తను బాసరాలోనే చదివి తెచ్చుకుందాను. 2017 గురుకుల అందరూ మోస్ట్లీ 3-4 members ఉన్నారు. అందరూ బాసరా అని చెప్పిండు. ఎక్సలెంట్ ఉంటది బాసరా, నీకు కంటెంట్ లేదు, అక్కడికి వెళ్ళు, నీకు కంటెంట్ మెథడ్ ఎక్సలెంట్ ఉంటది అని వాళ్ళు చెప్తే ఇంకా సరే అని చెప్పేసి 2022 June లో నేను జాబ్ రిజైన్ చేసా, అవుట్ సోర్సింగ్ జాబ్ రిజైన్ చేసేసి ఇంకా గురుకులకు వచ్చాను. ఫస్ట్ డే 2023 గురుకుల విజేత శిరీష మనతో ఉన్నారు. వారు ఏ పోస్ట్ సెలెక్ట్ అయ్యారు, వారి ప్రిపరేషన్ ఎలా సాగిందో వారి మాటలు. నా పేరు శిరీష, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. TGT సోషల్ స్టడీస్ వచ్చింది నాకు. నేను బాసరా కోచింగ్ సెంటర్లో షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాను. చాలా తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకున్నాను. సార్ మంచి ఫ్యాకల్టీతో చాలా స్పీడ్గా మంచి కోచింగ్ ఇచ్చారు. దాన్ని నేను తర్వాత అనలైజ్ చేస్తూ ప్రిపేర్ అయ్యాను. దాని ద్వారా నాకు మంచి స్కోర్ వచ్చి జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. 2023 ఈ గురుకుల TGT తెలుగు పోస్టుకు ఎంపికైనటువంటి సంపూర్ణ మనతో ఉంది. దాని ఎలా ప్రిపేర్ అయిందో వారి మాటల్లో ఉన్నాం. అందరికీ నమస్కారం. ముందుగా నేను ఫస్ట్ టెట్ రాశాను. ఇక్కడ కోచింగ్కి రాకన్నా ముందు నాకు అసలు టెట్ కూడా రాలేదు. 75 క్వాలిఫై మార్క్స్ కూడా రాలేకపోయినాయి. అవును సార్. యాక్చువల్ గా నేను గురుకులాకని వచ్చాను. ఇక్కడ టెట్ నడుస్తుందని టెట్ లో జాయిన్ అయ్యాను సార్. నాకు చాలా యూస్ఫుల్ అయింది. అసలు 100 మార్క్స్ వచ్చినాయి సార్. నేను ఒక 2 months వచ్చాను సార్, అంతే. లేదు సార్. అవును సార్. నాకు జాగ్రఫీ కానీ పాలిటీ కానీ ఎవ్రీ సబ్జెక్ట్ సార్ చాలా బాగా వాళ్ళు ఇంటర్లింక్ చేస్తూ కోఆర్డినేట్ చేస్తూ చెప్పేవాళ్ళు. అది బాగా యూజ్ అయింది. ఈవెన్ గురుకుల GS లో కూడా టెట్ లో చెప్పిన సబ్జెక్టే నాకు చాలా యూజ్ అయింది సార్. అది నాకు చాలా ప్లస్ అయింది. 2023 గురుకుల ఫలితాల్లో TGT సోషల్ గా సెలెక్ట్ అయిన అమృత ఫ్రమ్ పాలమూరు జిల్లా నుంచి మన ముందున్నారు. వారు ఎలా ప్రిపేర్ అయ్యారు వారి మాటలు. అనుకోలేదు సార్ గురుకుల వస్తుందని. నిజంగా తెలుగు మీడియం నేను అసలు యాక్చువల్గా గురుకుల మైండ్లోనే లేదు నాకు. ఎస్ఏనే మైండ్లో మొత్తం స్కూల్ అసిస్టెంట్ సాధించాలనే ఉంది. కానీ మధ్యలో నాకు అప్పుడు పాయింట్లలోనే మిస్ అయింది నా జాబ్. గురుకుల కోసం ఇక్కడికి వచ్చాను, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా. అదే నా అదృష్టంగా భావిస్తున్నా. ఇప్పుడు జాబ్ వచ్చింది సార్. ఒక వ్యక్తి విజయం సాధించాలంటే కోచింగ్ తప్పనిసరి.
అవును సార్, నా దృష్టిలో అయితే తప్పని సార్. ఎందుకంటే నాది విలేజ్ బ్యాక్గ్రౌండ్, అసలు సగం సగం చదువులు. ఇక ఒక కోచ్ మెంటర్ లేకుండా అయితే మనం ఓన్గా ప్రిపేర్ కాలేమని నా ఉద్దేశం. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కదా, సోషల్ ఇంగ్లీష్ మీడియం ఎలా అధిగమించావు? అసలు సార్ వాళ్ళు చెప్పేది ఇంత ఈజీగా ఉంటుందా ఇంగ్లీష్ అని అనిపించింది సార్. ముఖ్యంగా పాచ సార్ అయితే చాలా హెల్ప్ చేశారు నాకైతే. అసలు ఆ సార్ అయితే నేను మర్చిపోలేను. మిగతా సార్ వాళ్ళందరూ కూడా బాగున్నారు సార్ ఇక్కడ. కంగ్రాచులేషన్స్. తెలంగాణ గురుకుల ఫలితాలలో టీజీటీ బయోసైన్స్ అండ్ సైన్స్ పోస్ట్ 2 పోస్టులు సెలెక్ట్ అయిన ఖమ్మం జిల్లాకు చెందినటువంటి శైలజ మనతో ఉన్నది. మరి తాను ఎలా ప్రిపేర్ అయ్యిందో వారి మాటల్లోనే మనం విందాం. సార్ నాకు బాసరా ఇన్స్టిట్యూట్ వాళ్ళు చాలా హెల్ప్ అయ్యారు సార్. నేను యాక్చువల్గా ఎంఎస్సి కెమిస్ట్రీ, నేను 10 సంవత్సరాల నుంచి కెమిస్ట్రీ ఐఐటి స్కూల్లో చేస్తున్నాను సార్, కార్పొరేట్ స్కూల్లో. 10 సంవత్సరాల నుంచి కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. బీఈడి నాది 2021 బీఈడి అయిపోయింది. లేదు సార్, నేను కార్పొరేట్ సెక్టార్ లో ఫ్యాకల్టీగా చేస్తాను. 22 టెట్ రాశాను. లేదు సార్, 97 ఓన్ ప్రిపరేషన్ 97. టెట్ అయిపోగానే టెట్ రిజల్ట్ రాగానే వెంటనే బాసరాకి వచ్చాను సార్. గురుకులానే జాయిన్ అయ్యాను. బాసరా ఇన్స్టిట్యూట్ అనేది ఒక ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ రన్ చేస్తుంది. బీఎడ్ అభ్యర్థుల కోసం ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఈ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ ఈ నెల సోమవారం 28వ తారీఖు 4/2025 at 9 AM ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, బీఎడ్ అభ్యర్థులకు ఎలాగూ 6 నుంచి 8 వేల ఖాళీలు ఉన్నాయి. మీరు వచ్చే నోటిఫికేషన్లో 100కు 100% ఉద్యోగం సాధించాలంటే డిఎస్సి సిలబస్ వేరు. డిఎస్సి మన అందరు చెప్తాం, డిఎస్సి అది అంటాం, కానీ డిఎస్సికి చెప్పే పరిధి చాలా తక్కువ, గురుకులాకు చెప్పేటువంటి పరిధి చాలా ఎక్కువ. గురుకులాలలో అడిగేటువంటి క్వశ్చన్స్ చాలా డెప్త్గా అడుగుతాడు, డిఎస్సిలో అడిగే క్వశ్చన్స్ చాలా తక్కువగా ఉంటాయి. కేవలం డిఎస్సి స్థాయిలో మనం ప్రిపేర్ అయితే గురుకుల ఉద్యోగం రాదు. మా దగ్గర గురుకుల కోచింగ్ రాని చాలామంది అభ్యర్థులు కూడా మళ్ళీ డిఎస్సిలో సక్సెస్ అయ్యారు. ఎందుకంటే మనం అంత క్వాలిటీ, అంత డెప్త్గా సబ్జెక్ట్ ఇచ్చినాం. అలాంటి సబ్జెక్ట్ మనం ఇచ్చినాం కాబట్టి వాళ్ళు ఇవాళ గురుకులాలు లాస్ట్ మూమెంట్లో మిస్ అయిన అభ్యర్థులు మళ్ళీ డిఎస్సిలోనైనా ఉద్యోగం సాధించరు. నీకు సబ్జెక్ట్ వస్తేనే ఉద్యోగం వస్తుంది. ఆ సబ్జెక్టు నీకు ఉద్యోగం రావాలంటే నీ దగ్గరైనా సబ్జెక్ట్ ఉండాలి, లేదా ఇక్కడ చెప్పేటువంటి ఫ్యాకల్టీ అయినా బాగా చెప్పాలి. ఇవాళ గురుకులాలో ఇంత రిజల్ట్ వస్తుంది అంటే కారణం, నేను కొన్ని క్లిప్పులు కూడా పెడతా ఇప్పుడు దీనికి చూడండి. ప్రతి సబ్జెక్టుకు స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ. వాళ్ళ మెథడ్ తీసుకుంటే ఇలా గురుకులాలలో ఇంత రిజల్ట్ రావడానికి కారణం మెథడాలజీ. టాప్ మోస్ట్ మెథడాలజీ ఫ్యాకల్టీ అంతా బాసరా ఇన్స్టిట్యూట్లోనే ఉంది. బయోసైన్స్ విక్రమ్ సార్, ఫిజికల్ సైన్స్ వేణుగోపాల్ సార్ కావచ్చు, సింహాచలం తెలుగు మెథడ్, మ్యాథ్స్ జితేందర్ రెడ్డి, సోషల్ ఆంజనేయులు, ఇలా ప్రతి సబ్జెక్ట్కి ఒక స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ బాసరా ఇన్స్టిట్యూట్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఇంత రిజల్ట్ మనము సాధించగలిగినాం. మీరు ఉద్యోగం సాధించాలన్న కసి, తపన మీలో ఉంటే ఈ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్కి మీరు రండి. ఈ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్లో ఏం జరుగుతుందంటే, ఇది బీఎడ్ అభ్యర్థులకు ఇంటిగ్రేటెడ్ బ్యాచ్, ఇది బీఎడ్ అభ్యర్థుల కోసం ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ ఉంది. దీంట్లో మనకు ఎస్సీఏ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి సిలబస్ కవర్ చేస్తాం, అండ్ గురుకులకు సంబంధించినటువంటి సిలబస్ కవర్ అవుతుంది, అండ్ మోడల్ స్కూల్స్కు సంబంధించినటువంటి ఇక్కడ టీజీటీ పీజీటీ 2 కవర్ అవుతాయి. ఇక్కడ మాత్రం టీజీటీ కవర్ అవుతుంది. పీజీటీ అంటే ఇండివిజువల్ సబ్జెక్ట్ ఉంటుంది మోడల్ స్కూల్స్లో. కాబట్టి ఇవంతా కూడా ఒకే ఫీజుతో ఏదో ఒక ఉద్యోగం బాసరా ఇన్స్టిట్యూట్లో ఏదో ఒక ఉద్యోగం సాధించుకొని వెళ్ళిపోతారు. ఎక్కువ టైం ఇలా 1 month 2 monthsలో వచ్చిపోయే వాళ్ళు రాకండి. టైం స్పెండ్ చేసేగలిగే అభ్యర్థులే రండి. ఎందుకంటే ఇవన్నీ చెప్పియాలంటే చాలా టైం పడుతుంది. అలాగా మేము చదువుకుంటాము ఇక్కడనే ఉండి ఉద్యోగం వచ్చేంత వరకు, ఎందుకంటే ఎలాగో నోటిఫికేషన్స్ వస్తాయి, మీకు 1 year వ్యాలిడిటీ ఇస్తాం. ఏది ముందు వస్తే, ఒకవేళ మా వేలో మేము గురుకులాలు స్టార్ట్ చేస్తున్నాం. ఈ మండే నుంచి ఇంటిగ్రేటెడ్ బ్యాచెస్కు మేము గురుకుల సిలబస్ మేము స్టార్ట్ చేస్తున్నాం. ఈ గురుకుల సిలబస్లో ఒకవేళ డిఎస్సి నోటిఫికేషన్ వస్తే మేము డిఎస్సి ఫస్ట్ మళ్ళీ చెప్పిస్తాం, లేదు గురుకులకు అలానే కంటిన్యూ అవుతుంది. సో కాబట్టి డిఎస్సి బ్యాచెస్ కూడా ఉంటాయి. కానీ డిఎస్సి మీదనే డిపెండ్ అయితే మీకు మళ్ళీ ఒకసారి పెద్ద
ఎత్తున నష్టం సంభవించే అవకాశం ఉంది. ఎందుకంటే డిఎస్సిలో పోస్టులు 1500 నుంచి 2000 స్కూల్ అసిస్టెంట్ వస్తే అదే ఎక్కువ. అలా ప్రతి జిల్లాకు 1-2 ఓపెన్లో ఉంటే 1-2 ఉండే అవకాశం ఉంటుంది. ఆ 1-2 తోటి ఆ 1-2 చూస్తేనే మనకు ప్రిపరేషన్ అనేది సరిగా చేయలేము. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము స్కూల్ అసిస్టెంట్ ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం స్కూల్ అసిస్టెంట్ సిలబస్ చెప్తాము. కానీ ఆల్రెడీ ఇప్పటికే స్కూల్ అసిస్టెంట్ బ్యాచెస్ మనం రన్ చేస్తున్నాం. గత జనవరి నుంచి రన్ చేస్తూనే ఉన్నాం. అవి ఎండింగ్లో ఉన్నాయి. ఆ బ్యాచెస్ కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మనం గురుకుల బ్యాచెస్ ఇంటిగ్రేటెడ్లో ఈ గురుకుల బ్యాచ్ ఎవరైనా ఇండివిజువల్గా గురుకుల రావాలన్నా రావచ్చు. కానీ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్లో జాయిన్ అయితే మీకు ఫీజు కలిసి వస్తుంది. ఎందుకంటే అన్నిటికీ పడ్డప్పుడు ఒక్కొక్కటి దానికి తీసుకోవాలంటే చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది. కాబట్టి సో ఇవాళ ఈ ఇంటిగ్రేటెడ్ మీరు తీసుకున్నట్లయితే దీనికి మీరు డీటెయిల్స్ అన్నీ ఆఫీస్ నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఈ ఇంటిగ్రేటెడ్ సుమారుగా దీనికి 18,000 ఫీజు ఉంటాం, దీనికి 20,000 ఫీజు ఉంటుంది. అండ్ అది ఇండివిజువల్గా ఉంటే వేరే ఫీజు ఉంటుంది. కానీ ఈ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్కు 25,000 ఫీజు మాత్రమే ఉంటుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ 2, ఆన్లైన్తో పాటు మళ్ళీ ఆఫ్లైన్ కూడా అన్ని ఆన్లైన్ ఆఫ్లైన్ ఇస్తాము. 25,000 ఫీజుకే మీకు 1 ఇయర్ వ్యాలిడిటీతో ఎవరైతే అభ్యర్థులు మేము కూడా వేల మంది వస్తే చెప్పలేము. కాబట్టి కొంతమందినే అలా ఎక్కువ టైం స్పెండ్ చేసి మరొక 6 monthsలో 1 ఇయర్లో ఉద్యోగం సాధించాలన్న కసి ఉన్న అభ్యర్థులే రండి. ఈ 2 months 3 months 2 నెలలకు 2 నెలల అలాంటి అభ్యర్థులు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడవలసిన అవసరం అలాంటి అభ్యర్థులు రాకండి. ఇంటిగ్రేటెడ్ బ్యాచ్కి మీరు నోటిఫికేషన్ పడ్డప్పుడు మీరు వస్తే ఆ విధంగా ఆ సబ్జెక్టుని ఆ 2 months 45 daysలో చెప్పి కూడా పంపిస్తాం. కాబట్టి సో ఇది ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ మాత్రమే మనము స్టార్ట్ చేస్తున్నాము. సో ఇందులో ఖచ్చితంగా 100% ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇది స్కూల్ అసిస్టెంట్కు సంబంధించినటువంటి, ఎందుకంటే టాప్ ఫ్యాకల్టీ ఉంటుంది కాబట్టి ఉద్యోగం అనేది ఈజీగా వస్తుంది. చాలా డెప్త్గా మనము ఈ గురుకులా చెప్పేటప్పుడు చాలా డెప్త్గా చెప్తాం. సిలబస్ చాలా డిఎస్సితో కంపేర్ చేస్తే గురుకుల సిలబస్ని చాలా ఎక్కువ చెప్తాం. మీరు ఖచ్చితంగా మళ్ళొకటి చెప్తున్నా, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు బీఎడ్ అభ్యర్థులు మీరు తెలుగు మీడియం మీదే డిపెండ్ అయితే కష్టము. ఎప్పుడో ఒకరోజు మీరు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కనీసం గవర్నమెంట్ జాబ్ రాకుండా ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేసుకోవాలన్నా మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ అవసరం. కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ బైలింగ్వెల్లో అంటే కంప్లీట్ ఇంగ్లీష్ టు ఇంగ్లీషు ఎవరు అందరు తెలుగు మీడియం అభ్యర్థులు, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఉంటారు. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు చాలా తక్కువ ఉంటారు, తెలుగు మీడియం వాళ్ళే ఉంటారు. మనం చెప్పేది కూడా బైలింగ్వెల్లో చెప్తాము. కాబట్టి సులభంగా ఇక్కడ మీకు మేము తెలుగు మీడియము అని మాకు ఇంగ్లీష్ రాదు అని ఎలాంటి డౌట్ ఉండదు. ఖచ్చితంగా మీకు 100% ఎందుకంటే కొన్ని వీడియోలు కూడా పెడతాం. తెలుగు మీడియం అభ్యర్థులే సోషల్ లాంటి సబ్జెక్టులు, సోషల్ ఎంతోమంది వాళ్ళ భాషా ఇన్స్టిట్యూట్లో మొన్న అయితే సోషల్ దాదాపు ప్రతి 10 మందిలో 5 నుంచి 6, 7 సక్సెస్ అయ్యారు మా దగ్గర. నేను జేఎల్సే దాదాపు 40 పైగా జేఎల్స్ వచ్చినాయి భాషా ఇన్స్టిట్యూట్లో. ఇక్కడ సోషల్ క్లిప్లు కూడా కొన్ని పెడతాం చూడండి మీకు. సో అలాంటి రిజల్ట్ ఇచ్చినాము. కాబట్టి తెలుగు మీడియము మీద ఇంకా పక్కకు పెట్టండి. మీరు గురుకులాలు మోడల్ స్కూల్స్ రాబోయే రోజుల్లో ఎక్కువ కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఇంగ్లీష్ మీడియమే పోస్టులు వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఈ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ని మీరు ప్రిఫర్ చేయండి. ఇక్కడ 28వ తారీఖు సోమవారం నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా డిఎస్సి హెచ్జిటి కూడా, ఈ డిఎస్సి హెచ్జిటి అభ్యర్థులకు కూడా మరొకటి ఏంటంటే, డిఎస్సి హెచ్జిటి అభ్యర్థులు కూడా మీకు డిఎస్సి హెచ్జిటి ఉద్యోగం రావాలంటే ఇక్కడ మ్యాథ్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు అండ్ మెథడ్స్ కావచ్చు. ఈ 3 సబ్జెక్టులు రాష్ట్రంలో ఏ సంస్థకు కూడా సాధ్యం కాని విధంగా టాప్ మోస్ట్ ఈ మెథడ్స్ ఉంటాయి. మ్యాథ్స్ అలానే ఉంటుంది, ఇంగ్లీష్ అలానే ఉంటుంది. మ్యాథ్స్ ఇంగ్లీష్ మెథడ్స్ అండ్ పిఐ తీగల జాన్ రెడ్డి సార్ ఉన్నాడు. ఒక బ్యాచ్ వేరే మనకు చిన్న బ్యాచ్ ఉన్నప్పుడు కూడా వేరే సార్ చెప్తున్నారు, దుర్గాప్రసాద్ కావచ్చు అండ్ ఇంకా అమ్మానారాయణ సార్ కూడా చెప్పారు. అండ్ ఇక్కడ మనకు జాన్ రెడ్డి సారు అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కనుక తీసుకుంటే మట్టపల్లి సారు. సో కంటెంట్ ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇవే డిసైడింగ్ ఫ్యాక్టర్స్. 70 to 80% వచ్చేటువంటి మార్కు. తెలుగు చిన్నారావు సార్ కావచ్చు, శివశంకర్ కావచ్చు, ఒక మంచి ఫ్యాకల్టీ కాంబినేషన్ ఉంది. కాబట్టి ఈ హెచ్జిటి కూడా 4,000కు పైననే మనకు ఖాళీలు ఉన్నాయి. 4,000+ ఖాళీలు ఉన్నాయి. ప్రతి జిల్లాలో కూడా
ప్రతి జిల్లాలో కూడా 100కు పైననే ఉన్నాయి. సో చాలామంది అభ్యర్థులు సగం చదివి మేము చదివినామని రివిజన్లో ఉన్నామని అనుకుంటున్నారు. కానీ కోచింగ్ తీసుకున్న అభ్యర్థికి, ఓన్గా ప్రిపేర్ అయిన అభ్యర్థికి చాలా వ్యత్యాసం ఉంటుంది. సో అది మీకు ముందు అర్థమవుతుంది. సో కాబట్టి ఇక్కడ మంచి ఫ్యాకల్టీ కాంబినేషన్ ఉంది. హెచ్జిటి అభ్యర్థులు కూడా మనకు హెచ్జిటి బ్యాచెస్ కూడా మనకు టెట్ ప్లస్ డిఎస్సి కూడా మీకు ఇప్పుడు టెట్ కూడా ఉంది కాబట్టి టెట్ డిఎస్సి కవర్ అవుతుంది. అదేవిధంగా సైకాలజీ టెట్ ఎవరైతే క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు ఉన్నారో ఈ టెట్ అనేది మనకు టెట్ని మనం సోమవారం నుండి అంటే రేపు వచ్చే మండే 28వ తారీఖు నుంచి మనకు స్పెషల్ బ్యాచ్ సైకాలజీ, ఇంగ్లీష్, తెలుగు ఈ 90 మార్క్స్ సిలబస్ ప్లస్ మ్యాథ్స్ కావాల్సిన వాళ్ళకు మ్యాథ్స్ కూడా ఈ 90 మార్క్స్ సిలబస్తో పాటు మ్యాథ్స్ అనేది స్పెషల్ బ్యాచెస్ ఉన్నాయి. మ్యాథ్స్ స్పెషల్ బ్యాచ్ ఉంది అండ్ సైకాలజీ, ఇంగ్లీష్, తెలుగు కూడా స్పెషల్ బ్యాచ్ ఉంది. దీనికి 6,000 ఫీజు ఉంది. సో ఇది 1 మంత్లో మనకు 30 డేస్లో సైకాలజీ, ఇంగ్లీష్, తెలుగు కూడా మనము కంప్లీట్ చేస్తున్నాము. ఇది 30 డేస్ బ్యాచ్ ఉంది. ఎవరైనా అభ్యర్థులు ఉంటే, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే సైకాలజీ 90 మార్కుల సిలబస్లో మీరు ఎక్కువ మార్కులు సాధించాలని ఎవరైనా ఉంటే సో టైం లేదనుకున్న వాళ్ళకు కూడా టెట్ స్పెషల్ బ్యాచ్ కూడా సైకాలజీ, ఇంగ్లీష్, తెలుగు స్పెషల్ బ్యాచ్ కూడా 28వ తారీఖు స్టార్ట్ అవుతుంది. ఆసక్తి కలిగినటువంటి ఎవరైనా అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఇది మీకు టెట్లో మీరు ప్రిపేర్ కావడం మూలంగా మీరు హెచ్జిటి అభ్యర్థులు అయితే ఆల్మోస్ట్ సిలబస్ అంతా దాంట్లోనే ఉంది కాబట్టి మీకు చాలా ప్లస్ అవుతుంది. టెట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంత వెయిటేజ్ పెంచుకుంటే అంత మీకు యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ బాసరా యూనివర్సిటీ.